గుంటూరు ఎస్పీ కార్యాలయంలో రభస సృష్టించిన కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో మాధవ్ అడ్డుకున్నారు. నానా హంగామా సృష్టించారు. దీంతో గోరంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న మంత్రి లోకేష్ పై మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాసేపట్లో గోరంట్ల మాధవ్ కోర్టు ముందు హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంశీరావు అందిస్తారు. సంశీరావు, శ్రీనివాస్ వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను మరికొద్దిసేపట్లో నగరంపాలెం పోలీసులు గుంటూరు జిల్లా మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఐటీడీపీ నుంచి సస్పెండ్కు గురైన చేబ్రోలు కిరణ్ కుమార్ను మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు మంగళగిరి రూరల్ పోలీసులు గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ మంగళగిరి నుంచి పోలీసు వాహనాలను ఫాలో చేసి గుంటూరు చుట్టుకుంట సెంటర్లో పోలీసు వాహనాలను అడ్డుకొని ఆ పోలీసు వాహనం పైన అదేవిధంగా వాహనంలో ఉన్న చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు గోరంట్ల మాధవ్ను అడ్డు తప్పించుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చే సమయానికి పోలీసు వాహనాలను వెంబడించి ఎస్పీ కార్యాలయం ఆవరణ లోపలికి వచ్చి కిరణ్ని పోలీసు వాహనాలు దింపే క్రమంలో మరొకసారి అతనిపై దాడి చేసి కొట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే పోలీసులు అడ్డుకొని అతన్ని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక పోలీసు అదుపులో ఉన్న వ్యక్తినిపై దాడి చేసే ప్రయత్నం చేయటం, పోలీసు వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేయటం, పోలీసు వాహనాలు అడ్డుకోవటం, సాక్షాత్తు పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఒక ఎస్పీ కార్యాలయంలోకి వచ్చి ఒక పోలీస్ అదుపులో ఉన్న వ్యక్తిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేసి నానా హంగామా సృష్టించిన నేపథ్యంలో గత రాత్రి గోరంట్ల మాధవ్ను నగరంపాలెం పోలీసులు అదుపులో తీసుకొని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్పై గత రాత్రి కేసు నమోదు చేశారు. అయితే అక్కడ వైసీపీ నేతలు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి గోరంట్ల మాధవ్ను గత రాత్రి నల్లబాడు పోలీస్ స్టేషన్ తరలించి రాత్రి అంతా కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈరోజు కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ రెడీ చేసి మరికొద్దిసేపట్లో గుంటూరు జిల్లా కోర్టులో అయితే గోరంట్ల మాధవ్ను ప్రవేశపెట్టేందుకు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక మరోవైపు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై కూడా మరొక కేసు నమోదైంది. నిన్న తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ నేతలు గత రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా కేసు నమోదైంది. మొత్తంగా ఒకే రోజు గుంటూరు జిల్లాలో గోరంట్ల మాధవ్పై 2 చోట్ల కేసులు నమోదు కాగా ఒక కేసులో అరెస్ట్ చేసి మరికొద్ది సేపట్లో అయితే గుంటూరు జిల్లా కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. శ్రీనివాస్.